సరదాగా అట్లా బ్యాగ్ పట్టుకొని ఆటో ఎక్కి హైదరాబాద్ వచ్చి బస్ ఎక్కి గోవా వచ్చేసిన. గోవాలో మనీ బ్రోని కలిసి ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి స్కూటీ రెంట్ కి తీసుకొని డైరెక్ట్ అగోడా ఫోర్ట్ అండ్ జైల్ మ్యూజియం కి వెళ్ళిన. ఇందులో గోవా హిస్టరీ మొత్తం ఉంటది. అగోడా ఫోర్ట్ నుంచి డైరెక్ట్ క్యాండలం బీచ్ కి వెళ్ళిన. సన్సెట్ బాగుండే, కొద్దిసేపు అట్లా సన్సెట్ ఎంజాయ్ చేసి డైరెక్ట్ బాగా బీచ్ వెళ్ళిన. బాగా బీచ్ లో సోయి లేకుండా తాగి రూమ్ కి వచ్చి పడుకొని పొద్దున లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి చక్కగా అరంబోల్ బీచ్ కి స్టార్ట్ అయినా. అరంబోల్ బీచ్ నుంచి కొంచెం ముందు పోతే కలాచా బీచ్ ఉంటది. ఈ బీచ్ లో స్వీట్ లేక్ ఉంటది, చాలా బాగుంటది, అస్సలు మిస్ అవ్వద్దు. ఈవినింగ్ వరకు ఇక్కడే టైం స్పెండ్ చేసిన, ఎక్కువ పబ్లిక్ లేకుండా చాలా బాగుండే బీచ్. ఇక్కడ నుంచి అంజనా బీచ్ వెళ్ళినా. కొద్దిసేపు ఉండి రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి గోవా గ్రాండ్ హయట్ లో తెలిసిన అన్నున్నాడు, వెళ్లి అన్నను కలిసి డిన్నర్ చేసి అన్నతో కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళా రూమ్ కి వచ్చి పడుకొని పొద్దున లేచి ఫ్రెష్ అయ్యి డైరెక్ట్ బటర్ఫ్లై బీచ్ కి స్టార్ట్ అయినా. బటర్ఫ్లై బీచ్ లో పబ్లిక్ ఎక్కువ ఉండరు అనుకున్నా గానీ బానే ఉన్నారు, మస్తు ఉంటది బటర్ఫ్లై బీచ్. ఇక్కడ నుంచి డైరెక్ట్ అగోండా బీచ్ వెళ్ళినా, ఓకే బాగుండే. ఈ బీచ్ నుంచి కబోడిరామా బీచ్ కి వెళ్ళినా. సన్సెట్ అయితే తోపు ఉంటది కబోడిరామా బీచ్ లో, అస్సలు మిస్ అవ్వద్దు. కబోడిరామా ఫోర్ట్ కూడా పక్కనే ఉంటది, వెళ్ళినా గానీ నేను వెళ్లేసరికి క్లోజ్ అయింది, టైం అయిపోయింది అని. ఇక చేసేది ఏం లేక రూమ్ కి వచ్చి పడుకొని పొద్దున లేచి ఫ్రెష్ అయ్యి డైరెక్ట్ తొలివా బీచ్ కి వెళ్ళినా. మస్తుండే బీచ్, ఒక్కరు కూడా లేరు. ఈవినింగ్ వరకు ఈ బీచ్ లోనే ఉన్నాయి. ఇక్కడ నుంచి సన్సెట్ కోసం పోలెం బీచ్ వెళ్ళినా, చాలా బాగుండే. మళ్ళీ రూమ్ కి వచ్చి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి చపారా పోర్ట్ చూసుకొని వచ్చి రూమ్ చెక్అౌట్ చేసి హైదరాబాద్ వచ్చేసిన. 4 days లో 14 ప్లేసెస్ కవర్ చేసిన. టోటల్ బడ్జెట్ 13,000 అయింది. అందులో తాగిన పైసలే ఎక్కువ ఉన్నాయి. గోవా ఫ్రెండ్స్ తో తక్కువ బడ్జెట్ లో ఎంజాయ్ చేయాలి అంటే మనీ బ్రోకి కాల్ చేయండి, స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నా. గోవాలో మీకు అన్ని సెట్ చేస్తాడు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, పక్కా రిప్లై ఇస్తా.